వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. కనుమ రోజున ఆవును ఎందుకు పూజిస్తారు? అదే పూజించాలి అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ధర్మ శాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు. అందుకే గో పూజ చేస్తే సమస్త దేవతలను కూడా పూజించినంత ఫలం దక్కుతుందని కూడా మన పెద్దలు, గురువులు చెప్తూ ఉంటారు. అంటే ఆవు ఇక్కడ సృష్టి భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందనేసి కూడా నమ్మకం ఉంది. అందుకే కనుమ రోజు నాడు గోవును పూజిస్తే దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందనేది కూడా పెద్దలు, గురువులు చెప్తూ ఉంటారు. అంటే గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందనేసి కూడా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గ్రహ దోషాలు కూడా తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులతో కూడా వెల్లువిరుస్తాయనేసి కూడా చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఆ రకంగానే పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి కనుమ రోజున ఈ గో పూజను కూడా ఎందుకు చేస్తారనేది కూడా తెలుసుకున్నారు కదా! దాన్ని చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.